ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు సార్ మీరు? కంప్లీట్ చేసేంత యూనివర్సల్ అంత డౌట్ అంత అదే లేదు మన మరి. దగ్గర. వారం మీన్ రోజులు మీరు ఏ గ్రాడ్యుయేషన్ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అయితే చేదుకోవాలా? ఏదో అయింది. ఐ దాన్ని అలా మీన్ వదిలేండి చెప్తాను. ఐ నన్ను నా మీన్ పాస్ట్ లేదు. నేను తెలుగు పీపుల్ ద వే యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆ, దే లైక్ మోస్ట్. అంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. నేను తెలుగు కూడా ఫ్లూయెంట్ గానే ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాను కదా. నేను ఇంగ్లీష్ హిందీ గురించి కూడా చెప్తున్నా. అంత కాకపోయినా ఎంతో కొంత ఇంగ్లీష్ మాట్లాడుతాను. గురించి తమిళ్ నేను కూడా అట్లాగే చెప్తున్నా. మాట్లాడుతాను. ఇంగ్లీష్ కానీ గురించి ఇంగ్లీష్ మీద ఎందుకు అంత సోకు మీకు? ఏమో అందరికి నచ్చింది. ఐ మీన్ అదే 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 మనం బాగా మాట్లాడుతున్నాను యా, అనేది సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉందని అందరికి తెలిసింది. సో మీరు ఎడ్యుకేషన్ ఏంటి, ఏదైనా డిగ్రీ కంప్లీట్ బీటెక్ కానీ అప్పుడు మీ జనరేషన్ లో బిఏ కానీ సంథింగ్ no, ఏదైనా చదువుకున్నారా అని ఒక చిన్న క్యూరియాసిటీ I don't తెలుసుకున్నాను. believe in the format of Indian education system currently what is available right now. I don't believe in it. నాకు అర్థమయ్యేది కాదు స్కూల్లోనే. ఎందుకు చదువుతున్నాం, ఏం చదువుతున్నాం, దీనివల్ల ఏంటి ఉపయోగం, లైఫ్లో ఎట్లా అప్లై చేస్తాం, అసలు ఏంట్రా ఇది, ఎవర్రా మీరు అంతా, ఏంటి టార్చర్ అని నాకు స్కూల్లోనే అనిపించింది. మేబీ నాకు అర్థం కాలేదేమో. అంతమంది చదువుతున్నారు, అంతమంది ఏదో ఫ్లోలో వెళ్తున్నారంటే నాకు అర్థం. ఐ డోంట్ నో, మేబీ అప్పుడు మెచ్యూరిటీ లేదు. అప్పుడు ప్రాబ్లీ ఎవరికుంటే స్కూల్లో 4th క్లాస్ 5th క్లాస్లో ఏమో నాకైతే లేదు. చాలామందికి ఉంటుందేమో. I'm okay with it. Whatever experiences I had, my schooling, my college, no regrets. Those experiences, those decisions, those choices, culmination of my entire experience, whatever, travel with different people, పరిస్థితులు, circumstances, అన్నీ కనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి నవ్వడం తప్పితే ఏం చేయలేం, తెలుస్తూ ఉంటాయి. ఇట్స్ ఓకే. మేబీ ఐఎమ్ నాట్ సో మచ్ కీన్ ఇన్ టు డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ ఇన్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్ మైట్ టేస్ట్ ది బెస్ట్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, మేబీ కపుల్ ఆఫ్ టైమ్స్, మేబీ వన్స్ ఇన్ ఎ వీక్, బట్ నాట్ ఎవ్రీ డే. నో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఇడ్లీ సాంబార్లో పెద్దగా చేంజ్ ఉండకపోవచ్చు. కొంచెం ఉప్పు అటు ఇటుగా, కొంచెం కారం అటు ఇటుగా, కొంచెం వేడి అటు ఇటుగా ఉంటుందేమో, కానీ అది అలాగే ఉంటుంది. మనం దాన్నే యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ అదే ఎన్ని సంవత్సరాలు చేసి మళ్ళీ అదే అంటే మేబీ ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ లైక్ ఇడ్లీ సాంబార్, అట్లా ఏం లేదు కదా. మళ్ళీ అనిపించినప్పుడు చేస్తావు కదా. వెన్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ కమ్స్, వెన్ దట్ ప్యాషన్, లేసి ఇడ్లీ సాంబార్ తినాలి అని ఫీలింగ్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అట్లాగా మేబీ వన్ ఫైన్ డే డింగ్ అని ఏదైనా అనిపిస్తే ప్రాబ్లీ ఐ వుడ్ పర్స్యూ. బట్ కరెంట్లీ మై ప్రైమరీ ఫోకస్ అండ్ కోర్ ఫోకస్ ఇస్ ఆన్ యాక్టింగ్. దట్స్ ఇట్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. స్కూల్ కాలేజ్ గురించి అదే అవన్నీ వద్దంటున్నా, అవన్నీ వదిలేద్దాం. పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు నేను I don't come with my baggage right now. ఇప్పుడు ప్రెసెంట్ గురించి మా స్కూల్ కాలేజ్ అది వదిలేద్దాం. మీ పాస్ట్ గురించి కాదు, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అన్ని ఈవెన్ స్కూల్స్ ఎల్కేజీ కూడా 1 lakh ఫీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ఇది ట్రెండ్ అనే లేకపోతే అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అమ్ముతున్నారా, లేకపోతే ఏదైనా వాళ్ళ బ్రాండ్ అనేది చేస్తున్నారా అనేది నాకేం అర్థం కావట్లా. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగానంటే, ఎల్కేజీకే 1 lakh ఫీ అనేది ఇప్పుడు నడుస్తుంది. మోర్ దెన్ 1 lakh స్కూల్స్ కూడా ఉన్నాయి. విన్నా. దాన్ని చూసి మీరు ఏమనిపించింది సార్? ఇప్పుడు విద్య, వైద్యం, దైవం కామన్ మ్యాన్కి అందవలసిన ప్రీ రిక్విజిట్స్, అంటే బై డిఫాల్ట్ అందరికీ అందవలసిన ప్రీ రిక్విజిట్స్, బేసిక్ నెసెసిటీస్. ఒకప్పుడు అసలు కాన్సెప్ట్సే అసలు ఫ్రీ అనే కాన్సెప్టే లేదు. బేసికలీ దే ఆర్ అవైలబుల్, రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఎట్ యువర్ యాక్సెస్. ఇది బాగుందా, ఫ్రీ ఏంటి? ఇప్పుడు అదే కదా కమర్షియల్ రిసోర్సెస్ అయినాయి. విద్య మీరే చెప్తున్నారు, ఎల్కేజీ సీట్కి ఒక సో కాల్డ్ ఎనీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా సూపర్ అంటారు కదా, ఇంటర్నేషనల్ స్కూల్స్. విద్య, బిజినెస్ ఫ్రమ్ ఎల్కేజీ టు వాట్ ఎవర్ ప్రొఫెషనల్ కోర్సెస్. వైద్యం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. మీరు ఠాగూర్ సినిమా రోజుకి 15, 20, 30 సార్లు చూడొచ్చు లోపలికి వెళ్తే, ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినా. దైవం చెప్పక్కర్లేదు. తిరుపతికి దర్శనానికి వెళ్తే దర్శనం అయ్యే లోపల 4-5 సార్లు దర్శనం అవుతుంది. రకరకాల ఇన్సిడెంట్స్ తోటి, రకరకాల ఎక్స్పీరియన్సెస్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, బట్ ఇవన్నీ ఎక్కడ తప్పు జరిగినాయి, ఎప్పుడు తప్పు జరిగినాయి, వాటిని రీస్టోర్ చేస్తే కదా మనం ఇప్పుడు ఇక్కడి నుంచి పని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి చేస్తామా, ఇక్కడి నుంచి తీసుకొస్తామా, ఎక్కడి వరకు ఆపేసాం అక్కడి నుంచి కదా తీసుకొస్తాం, ఎక్కడ చెడిపోయిందో అక్కడ
చేస్తాం? మనం చేయలేదు కదా. ఇప్పుడు జరిగేది వర్కౌట్ అవ్వట్లేదు తెలుస్తుంది. స్విగ్గీలోనో, జొమాటోలోనో, ఓలాలోనో, ఊబర్లోనో, వాటెవర్ కంపెనీలో పనిచేయడానికి ఇంజనీరింగ్ దాకా చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసే మీకు తెలిసిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చాలా మంది మీకు ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు నా మీకు friends. తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డెలివరీ బాయ్స్ లో నువ్వు పనిచేస్తారు. చదివి ఏం చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు, దాన్ని అప్లై చేస్తున్నావా లేదా, నీకు పనికొస్తుందా లేదా, నీకు అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోవడానికి చెప్పడానికి వేరే సిస్టమ్ ఇంకేం పనిచేయదా? అది వర్కౌట్ అవ్వట్లేదని కనిపిస్తుంది కదా. చైనా నెవర్ యాక్సెప్టెడ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు బతకట్లా, వాళ్ళ సివిలైజేషన్ ఇంతవరకు రావట్లా. అమెరికాలో ఏదో ప్రోడక్ట్ రిలీజ్ అయితే చైనాలో ఎన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది ప్రోడక్ట్, వాట్ ఎవర్ చైనా ఫస్ట్ కాపీ పక్కన పెడితే ఇజ్ ఇట్ ఎ జోక్? వాళ్ళని ఇంగ్లీష్ సిస్టమ్ యాక్సెప్టే చేయలే చాలా కంట్రీస్ ప్రపంచంలో. ఇప్పుడు మనం మోస్తున్నాం, ఇంకా మోస్తున్నాం. వాట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? హిందీ. ఎవరు చెప్పారు? దాని గురించి పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. హిందీ ఉండకూడదు. వాట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో మాట్లాడటం ఓకే. మన దేశంలో ఎంతో కొంచెం మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మాట్లాడే హిందీని యాక్సెప్ట్ చేయడానికి మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఐఎమ్ ఆస్కింగ్ అంటారు కొంతమంది. ఇంగ్లీష్లో మాట్లాడితే స్టైల్గా ఉంటుంది, తెలివిగా ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడితే ఓ వావ్. ఎందుకు అంత ఫ్యాసినేషన్? ఎందుకు అంత? అమెరికాలో అడుక్కునేవాడు కూడా స్కూల్కి వెళ్ళకపోయినా వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. కానీ వాడు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. వాడు తెలుగులో మాట్లాడలేడు, హిందీలో మాట్లాడలేడు. ఇంగ్లీష్తో పేరు రాదనుకున్నారు. వాడు కూడా వావ్ తెలుగులో మాట్లాడుతున్నామని అండర్స్టాండ్ ద లాజిక్. అది సిస్టమ్ అనేది మారిద్ది అంటారు సార్ ఫ్యూచర్లో? నాకు మారింది, నేను రిజెక్ట్ చేశాను, నాకు అవసరం లేదు. చాలా ఉన్నాయి అట్లా. అవన్నీ రిజెక్ట్ చేయకపోతే వెన్ విల్ యూ టేక్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్? కనీసం మీ యాన్సిస్టర్స్ ఏం చేశారో తెలుసుకుంటే చరిత్ర చింపితే చినిగిపోద్ది, చెత్తబొట్ల లాంటిది. ఇట్లాంటి కామెడీ డైలాగులు వేసేసి గట్టిగా మాట్లాడితే 2-3 తరాల వెనకాల పేర్లు కూడా తెలియకుండా, వాళ్ళు ఏం చేశారో కూడా తెలియకుండా నువ్వు వా అనుకుంటా అయ్యో జనరేషన్లో హౌ డస్ ఇట్ ఈవెన్ మేక్ ఎ డిఫరెన్స్? ఎక్కడ తప్పు జరిగిందో అక్కడికి వెళ్ళి కొంచెం ఏదో చేయాలి కదా, రిపేర్ వర్క్లు. దానికి సంబంధించి ఏదో తెలుసుకోవటం, నేర్చుకోవటం, వాటికి ఆ ప్రాసెస్ లేదో. నేనైతే పిచ్చ హ్యాపీ, నాకు నడుస్తుంది, నాకు వర్కౌట్ అవుతుంది. బేసికలీ వర్కౌట్ అయ్యేదాకా నేను వర్కౌట్ చేస్తా. వర్కౌట్ అవ్వని పక్షంలో వర్కౌట్ అయ్యేదాకా చేస్తా. ఐ విల్ డూ ఆల్ ఇట్ టేక్స్.